నేను మీడియా మిత్రుల ద్వారా చంద్రశేఖరరావు గారిని బీఆర్ఎస్ పార్టీని నేను అడుగుతున్నా, 20 లక్షల కోట్ల రూపాయలతో నికరంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసిండ్రా? ఒక్క నూతన విద్యా సంస్థనైనా మీరు తీసుకొచ్చిండ్రా? ఉన్న యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్స్నైనా నియమించిండ్రా? గ్రామీణ పాఠశాలల సింగిల్ టీచర్ పాఠశాలలు 5,000 పైచిలకు పాఠశాలలు మీరు మూత వేసిండ్రు. పేదలకు విద్యను దూరం చేసిండ్రు, రైతులకు వ్యవసాయాన్ని దూరం చేసిండ్రు, మహిళలకు రాజ్యాధికారాన్ని దూరం చేసిండ్రు, మహిళా సంఘాలను నిర్వీర్యం చేసిండ్రు. 0 వడ్డీ కానీ పావులా వడ్డీ కానీ 10 పైసలైన వాళ్ళు మీరు ఇచ్చిండ్రా? 5 సంవత్సరాలు అసలు మంత్రివర్గంలో మహిళలకు స్థానం ఇచ్చిండ్రా? 1,15,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని మొదటి అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారి సమాధానం చెప్తే 10 ఏళ్ళైనా ఖాళీలను ఎందుకు భర్తీ చేయలే? అంటే ఉద్యమము తెలంగాణ రాష్ట్ర సాధన యొక్క ఆత్మనే చంపేసింది. ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయాలి? 1,86,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు చెల్లించిండ్రు. 1000 కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి పూర్తి కాలే, 2,000 కోట్లతో పూర్తి కావాల్సిన ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి కాలే 10 సంవత్సరాల. భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, రాజీవ్ సాగర్, సీతారామ సాగర్ కింద పేరు మారింది, సమ్మక్క సారలక్కగా మారింది, ప్రాణహిత చేవెళ్ళ కాళేశ్వరంగా మారింది. ఏ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలే. 1,86,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయి? 27,000 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఖర్చు పెట్టి 1 ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఏ రంగమైనా తీసుకోండి, వ్యవసాయ రంగం తీసుకుంటారా, విద్యారంగం తీసుకుంటారా, వైద్య రంగం తీసుకుంటారా? ఉస్మానియా హాస్పిటల్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది, శిథిలావస్థకు చేరుతున్నది. అది హెరిటేజ్ బిల్డింగ్. ఉస్మానియా హాస్పిటల్ని కొత్త దగ్గర నిర్మించండి, కనీసం ఒక ఉస్మానియా హాస్పిటల్ని కూడా నిర్మించే ప్రయత్నం చేయలేదు. మొదలుపెట్టిన సనత్ నగర్ కిమ్స్ కావచ్చు, అల్వాల్ కిమ్స్ కావచ్చు, ఎల్బీ నగర్ కిమ్స్ కావచ్చు, లేకపోతే వరంగల్లో మొదలుపెట్టిన హాస్పిటల్ కావచ్చు, ఏది పూర్తి చేయకుండా అర్థాంతరంగా వదిలేసిపోయారు. హైదరాబాద్లో నిర్మించదలుచుకున్న ఆరాం గారు కావచ్చు, హైటెక్ సిటీ దగ్గర కట్టిన పీజీఆర్ ఫ్లైఓవర్ కావచ్చు, సిటీలో కూడా ఏవైనా ప్రాజెక్టులు మొదలుపెట్టినాయి, పూర్తయినాయా? ఒక్క ఉద్యోగం రాని, పైసా ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ రూము, సచివాలయము, ప్రగతి భవన్ ఇవి పూర్తయినాయి. వేగంగా 6 నెలల నుంచి 9 నెలలు, 2 సంవత్సరాన్నర తిరిగే లోపల ఇవన్నీ పూర్తయినాయి. ఇవన్నీ ఎవరి ప్రయోజనం కోసము? ఎవరి మీద నిఘా పెట్టడానికి? ఎవరి వాస్తు దశ దిశ అంటారు. ఆయన దశనే చక్కా లేకపోతే దిశ మారుస్తే ఏమొస్తుంది? ఆయన కొడుకు జీవితంలో ఆ రేఖనే లేదు. సొంత చెల్లెల్ని బుక్కెడు బువ్వ పెట్టకుండా బయటికి గంటేసినోడు, మాగంటి గోపి తల్లిని బజార్లో అవమానించినోడు, సొంత చెల్లిని మాగంటి తల్లిని అవమానించిన వాడు, ఈ మహిళలకు రక్షణ కల్పించలేనోడు, ప్రజల యొక్క అభిమానం చురగొంటాడని తండ్రి అనుకుంటే కన్న ప్రేమ గుడ్డిది అని అన్నారు కదా. ధృతరాష్ట్రుడు ఎట్లయితే కళ్ళకు గంతలు కట్టుకొని ఆయన పిల్లల యొక్క దుర్మార్గాలను భరించిండో, ఈరోజు ఆ పరిస్థితి తెలంగాణలో దాపురించింది. నేను వచ్చిన తర్వాత డిసెంబర్ 7, 2023 ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీరేం చేసిందని మమ్మల్ని అడుగుతున్నారు. ఎస్, అది ప్రతిపక్షం బాధ్యత, మమ్మల్ని అడగాలి, మేము చెప్పాలి. అది మా బాధ్యత చెప్పడం. అడగడం వాళ్ళ అధికారం, చెప్పడం మా బాధ్యత. అధికారాన్ని చేపట్టిన 48 గంటల్లోనే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి నేను సంతకం పెట్టినా. ఈనాటికి 7,100 కోట్ల రూపాయల ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల లబ్ధి చేకూరింది. నష్టాలలో ఉన్న ఆర్టీసీ ఈరోజు లాభాల బాటలో నడిపిస్తున్న నేను. రాజీవ్ ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేస్తే దాన్ని పునరుద్ధరించి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు నేను పెంచిన. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి, రాజీవ్ ఆరోగ్యశ్రీ నుంచి ఈ 22 నెలల్లో దాదాపుగా 3,500 నుంచి 4,000 కోట్ల రూపాయలు నా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. వదిలేసిన అన్ని హాస్పిటళ్లను కొలిక్కి పట్టుకొచ్చినాము పూర్తి చేయడానికి.
3,000 కోట్ల రూపాయలతో ఉస్మానియా హాస్పిటల్ పనులను ప్రారంభించినము. ఎన్నో సంవత్సరాలుగా వాయిదా పడుతున్న హైకోర్టుకు 100 ఎకరాల భూమిని కేటాయించి 3,000 కోట్ల రూపాయలతోని దేశానికి ఆదర్శంగా ఒక హైకోర్టును నిర్మించుకోవాలని ఈరోజు పనులు ప్రారంభించినము. ఆనాటి పథకాలను వేటిని రద్దు చేయలే. దోపిడీ జరుగుతున్న బతుకమ్మ చీరలను తీస్తే ఈరోజు ఆడబిడ్డలకు 2 మంచి చీరలు 1 కోటి మందికి ఇవ్వాలి అని చెప్పి చీరల పథకాన్ని పునరుద్ధరించినము. ఆనాడు దొడ్డు బియ్యం ఇచ్చి బర్లకు దానా పెడుతుంటే ఈనాడు నేను సన్న బియ్యం ఇచ్చి 3,10,00,000 మంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం తింటున్నారు. రేషన్ కార్డులు నేను ఇచ్చిన, 500 రూపాయలకు సిలిండర్ నేను ఇచ్చిన, 200 యూనిట్లు ప్రతి ఇంటికి పేదవాడికి 50 లక్షల కుటుంబాలకు ఉచిత కరెంటు నేనిచ్చిన, 3,10,00,000 మందికి సన్న బియ్యం నేనిచ్చిన, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకి నేను పెంచిన, 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతుల కుటుంబాలకు రైతు రుణమాఫీ నేను చేసిన. ఇవాళ నేను 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో రైతు భరోసా ఖాతాలో రైతుల్లోకి వేసి రైతు భరోసా పథకాన్ని ఆనాడు 6,500 నేను అమలు చేసిన. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కొనసాగించిన. ఏ ఒక్క పథకాన్ని కూడా చంద్రశేఖరరావు ప్రారంభించింది నేను రద్దు చేయలేదు. నేను అదనంగా సన్న బియ్యం ఇచ్చినా, రేషన్ కార్డులు ఇచ్చినా, ఉచిత కరెంటు రైతులకు ఇవ్వడమే కాకుండా ఇండ్లకి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినా, 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినా, ప్రతి పథకాన్ని నేను అమలు చేసిన, అదనంగా చేసిన. ఏండ్ల నుంచి సమాజాన్ని పట్టి పీడిస్తున్నా. ఇక్కడ చాలా మంది మిత్రులు ఉండొచ్చు, వర్గీకరణ మీద ఎవడైనా ఈ దేశంలో సాహసం చేసిండా? 35 సంవత్సరాల నుంచి ఎస్సీ